ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత కేసినేని చిన్న తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని ఆర్ఎస్ గార్డెన్స్ లో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో కేసినేని చిన్ని పాల్గొన్నారు. క్రిస్మస్ తోఫా ఇవ్వకుండా సీఎం జగన్ క్రైస్తవులని మోసం చేస్తున్నారని, పాస్టర్లకు గౌరవ వేతనాలు ఇవ్వడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. సీఎం కుటుంబం అంతా బైబిల్ పట్టుకుని తిరుగుతుంటే జగన్ మాత్రం క్రైస్తవుడిగా నటిస్తున్నాడని ఆరోపించారు. ఇక రాబోయే రోజుల్లో టీడీపీ అధికారంలోకి రాగానే పాస్టర్ల సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. స్టేడియంలో ప్రతి సంవత్సరం ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సెమీలో మా స్వామిదాస్ గారు చెప్తున్నారు, ఈ సంవత్సరం ఎలక్షన్లు వచ్చినాయి అని చెప్పి ప్రభుత్వం ఎక్కడో పెట్టిందానికి 4 సంవత్సరాలు మర్చిపోయారు. కాబట్టి మీరందరూ విజ్ఞులు, మీరందరూ తెలియగల వాళ్ళు. కాబట్టి మీరు ప్రజలకి ఆ దేవదేవుడిని ప్రార్థించుకున్నాం. మనం ఎవరైతే ప్రజలు సేవ చేస్తారో, ఎవరైతే మన బిడ్డలకి మంచి భవిష్యత్తు ఇస్తారో, ఎవరైతే మన బిడ్డలు వాళ్ళ కాలం మీద నిలబడేటట్లు ఆత్మవిశ్వాసం ఇవ్వగలరో అటువంటి వ్యక్తులను ఎన్నుకుని ప్రజాసేవలో ముందుంచుతాం. మీరు కూడా ప్రజలను కానీ ఆ భగవంతుని కానీ ఒక్క విషయం, రాజులైనా మంత్రులైనా నిర్ణయించిన ఆ దేవదేవుడే. కూడా మమ్మల్ని అడ్డుకున్నారు, ఇబ్బంది పెట్టారు. కానీ ఆ రోజు సర్పంచ్గా ఉన్న భిక్షాల్ గారు నిజంగా ప్రధాన పాత్ర వహించారు. ఆ రోజు ఆయన సర్పంచ్గా ఉండటం వల్లే ఆయన వాళ్ళందరినీ కూడా సమన్వయపరిచి తప్పకుండా అక్కడ బయలు రోడ్డు ఇవ్వాలని చెప్పి ఆ రోజు ఆయన అక్కడ కల్పించడం జరిగింది. అది ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం. కానీ రేపు గవర్నమెంట్ మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక నేను ఎమ్మెల్యేగా తప్పకుండా ఆ బయలు గ్రౌండ్ని పూర్తి స్థాయి ఆచరణలోకి తీసుకొస్తానని మీ అందరి ముందు కూడా నేను వాగ్దానం చేసుకుంటున్నాను. అదేవిధంగా